డైవర్స్ ఇచ్చేయమంటున్నారండి. మీరు వింటోంది నిజమే. భార్యకో, భర్తకో డైవర్స్ ఇచ్చేయండి అంటున్నారు. అంటే ఆ డైవర్స్ కాదు. పూర్తిగా విడాకులు కాదు. నిద్ర కోసం తాత్కాలికంగా విడాకులు ఇచ్చేయండి అని ఒక కాన్సెప్టు మొదలైంది ఈ మధ్య. స్లీప్ డైవర్స్ అండి. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య అన్నట్టుగానే ఇక్కడ డైవర్స్ అందు ఈ డైవర్స్ వేరు అనుకోవాలండి. మరేం లేదండి. నిద్ర ప్రాముఖ్యాన్ని ఈ మధ్య అందరూ కూడా గమనించారు, గుర్తించారు. చాలా చాలా సంతోషపడాలి మనందరం గూడా. ఎందుకంటే కేవలం నిద్ర లేకపోవడం వల్లే బరువు పెరిగిపోవడం దగ్గర నుంచి రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ అంటాం కదండీ! తగ్గిపోవడం దగ్గర నుంచి, బాడీ ఇంబాలెన్స్ దగ్గర నుంచి, అంటే ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, ఎంత మంచి వర్కౌట్ చేసినా, ఎంత మంచి రెస్ట్ ఉందని అనిపించినా, చక్కటి నిద్ర 8 గంటలు నిద్ర లేకపోతే మాత్రం మనిషి అంతే డౌన్ అయిపోతాడండి. మరి దీన్ని గమనించారు కాబట్టే స్లీప్ డైవర్స్ అనే కొత్త కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారండి. యాక్చువల్‌గా అమెరికా, కెనడాలో ఎప్పుడో మొదలైంది ఇది. ఇప్పుడు మన వాళ్ళకి వచ్చేసిందండి. అంటే పెద్ద తరహా వాళ్ళు, పెద్ద తరం వాళ్ళు ఇష్టపడరు. భార్యాభర్తలు 2 రూముల్లో పడుకున్నారంటే మామూలుగా కాదు, విపరీతంగా ఏదో ఫైటింగ్ అయితే తప్పించి అది ఉండదు కదా! కానీ ఇక్కడ అలా ఏమీ లేదండి. నిద్ర నిద్ర కోసం నేను పడుకుంటాను అని చెప్తారండి. ఎందుకు అంటే ఇద్దరూ కరెక్ట్‌గా వచ్చి పడుకొని 7 గంటలు నిద్ర తీయటం అనేది ఇప్పుడు చాలా వరకు అసాధారణం అయిపోయిందండి. అంటే కుదరట్లేదు. ఏ పని పాట లేకపోతే పర్వాలేదు గానీ, మరి ఇద్దరు పని చేసుకుంటే తప్పించి గడవని రోజులు గదా! ఇంకా చాలా సమస్యలున్నాయి చూడండి. అంటే ఆయన, ఆమెకి ఒకేసారి ఇద్దరికీ పనయ్యి ఇద్దరు గూడా 10 కల్లా బెడ్ మీదకి చేరే పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక పని ఉంటుంది. రెండోది, ఆయనకి ల్యాప్‌టాప్ చూడడమో, సినిమా చూడడమో, లేతే తర్వాత పడుకోవడమో, ఈమెకు మొబైల్ చూసుకోవడమో, లేకపోతే ఇంట్లో పని చేసుకోవడమో అదొకటి ఉంటుందండి. సో, అక్కడ గూడా ఒక టైం సెట్ అవ్వదు. ఇంకా తర్వాతొచ్చి ఒకళ్ళకేమో గురకుంటుంది. ఒకళ్ళకేమో ఇంకో కాలేసే అలవాటు ఉండొచ్చు. ఒకళ్ళకి ఇంకా చాలా అలవాట్లుంటాయి కదా నిద్రలో. అవి ఇబ్బంది పెట్టొచ్చు. అలాగే ఒకళ్ళకి ఏసీ కావాలి, ఒకళ్ళకి ఫ్యాన్ కావాలి. కొంతమందికైతే మనలో ఆ 2 గూడా అక్కర్లేదు. అక్కడ గూడా నిద్ర ఇబ్బంది పడిపోతుంది. మరి ఇన్ని రకాల సమస్యలున్నప్పుడు నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలా అనేమి విడిపోవడం కాదు. అలా అని ఆళ్ళ మధ్య ఏదో కలతలొచ్చేసి ఇద్దరు గూడా ఇక దూరం పెరిగిపోతుంది. ఇద్దరు దూరమైపోతారు. కలిసి పడుకోకపోతే, ఒక రూమ్‌లో నిద్రపోతే అని ఒకప్పుడండి. ఇప్పుడు అదేమీ లేదు. ఒక అండర్‌స్టాండింగ్‌తో, అంటే ఇద్దరికీ అవగాహన ఉండాలండి. ముందు మీకు ఈ కాన్సెప్ట్ నచ్చితే దయచేసి మీ పార్ట్నర్‌తో కలిసి ఈ వీడియో చూడండి ముందు. ఇద్దరు కలిసి చూడండి. కలిసి చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ అవ్వండి తప్పించి, మీరు ఇలాంటి వీడియో ఏది చూపించకుండా డైరెక్ట్‌గా స్లీప్ డైవర్స్ ఇచ్చేద్దాం, నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడ పడుకుంటా అంటే అపార్థం చేసుకునే అవకాశాలుంటాయండి. నేను వెగటు పుట్టేసానేమో, నేను బోర్ కొట్టేసానేమో, నేను నచ్చట్లేదేమో అని ఇద్దరికీ అనిపించొచ్చు. లేనిపోని అనుమానాలు, కొత్త అనుమానాలొస్తాయండి. సో, మరి ఈ స్లీప్ డైవర్స్ అనే కాన్సెప్ట్ మిలీనియల్స్ అయితే ఎక్కువ ఫాలో అవుతున్నారు. 20లు, 25లు, 30లో ఉన్నవాళ్ళు ఇంకా బాగా ఫాలో అవుతున్నారు. సో, మరి రాత్రి 10 గంటలకల్లా పడుకుంటే, ఎవరికి వీలైతే వాళ్ళు పడుకుంటే ఉదయం కనీసం వాళ్ళు ఉదయం 5, 6కి లెగుస్తారు కదండీ! ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు కదా! మీ ఉల్లాసం, ఉత్సాహం పార్ట్నర్‌కే ఉపయోగపడుతుంది కదా! అంటే వాళ్ళ పని కాస్త షేర్ చేసుకుంటారు కదా! అలసట పోతుంది కదా! మెదడు కూడా ఫ్రెష్‌గా ఉంటుంది కదా! పొద్దున్నే చికాకు మాటలు అవి పార్ట్నర్స్ మధ్య ఉండవు కదా! అంటే ఆ డే కూడా హ్యాపీగా ఉంటుంది కదా! మరి ఇది ఆలోచించండి. ఒక నిద్ర నాణ్యత పెరగటం అనేది ఉదయాలు బావుంటాయి, రోజులు బావుంటాయి, మనుషుల మధ్య సంబంధాలు బావుంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా తగ్గిపోతాయండి. మరి మానవ సంబంధాలు ఈ మధ్య బాగా పెళుసుబారిపోతున్నాయి. ముఖ్యంగా మొగుడు పెళ్ళాల మధ్య ఈ గొడవ ఎక్కువైపోతుంది. ఎందుకు? మళ్ళీ గుర్తు చేస్తున్నా. చికాకండి. హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటుంది. చాలా చిరాకుగా, తలనొప్పిగా ఉంటుంది కదా! సో, ఆ చిరాకు, ఆ గొడవలు తగ్గిపోతాయి. అలాగే వ్యక్తిగత అలవాట్లు కూడా చక్కగా బావుంటాయండి. అంటే ఎవరు పక్క వాళ్ళు చక్కగా సర్దుకోవడం, దిండులు సర్దుకోవడం దగ్గర నుంచి ఇవన్నీ, లైటింగ్ విషయంలోనూ, కాస్త అరోమా మెయింటైన్ చేసే విషయంలోనూ, ఇవన్నీ కూడా దీనివల్ల లాభాలున్నాయి కాబట్టి దయచేసి మీ పార్ట్నర్‌తో కలిసి ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం కూడా చాలా వీడియోస్‌లో చెప్పుకున్నామండి. కేవలం నిద్ర అనేది సరిపోకపోతే చాలట్లేదండి, వాస్తవమే. అంటే సరిపోకపోవటం అంటే కొంతమంది అనుకుంటున్నారు
రాత్రి 4 గంటలు పడుకున్నా కానీ పగలు ఇంకో 2, 3 గంటలు పడుకుంటున్నాం కదా అనుకుంటున్నారు. అది సమానం కాదు ఎప్పటికీ కూడా. ఎప్పుడైనా రాత్రి నిద్ర లేనప్పుడు ఎప్పుడైనా అది మంచిది, కానీ రాత్రి నిద్ర మానేసి అంటే అర్ధరాత్రి దాకా పడుకోకుండా పడుకొని పగలు 3 గంటలు 4 గంటలు పడుకుంటున్నానంటే ఉపయోగం ఏమి ఉండదండి. ఎందుకు, బాడీలో న్యాచురల్ క్లాక్ ఉంటుంది కదండి, మెలనిన్ ప్రొడ్యూస్ అవ్వాలి కదా. నిద్రపోతున్నప్పుడు మెలనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హార్మోన్ ఎంత ప్రొడ్యూస్ అయితే ఎంత మంచి అంటే అంత మేలు శరీరానికి జరుగుతుంది, బాడీకి మొత్తం. ఇందాక అనుకున్నాం కదా రోగ నిరోధక శక్తి పెరగాలని. సో అది అందుకే నా సలహా ఏంటంటే 10 to 5 ఈజ్ ద బెస్ట్ టైం అంటున్నారు అందరూ కూడా. కానీ అందరికీ పాపం అవకాశం ఉండదు. కొంతమంది నైట్ షిఫ్ట్లోను, కొంతమంది లేటుగా అంటే లేటుగా నిద్రపోయే పరిస్థితులు, తప్పనిసరి పరిస్థితులు వాళ్ళకి ఓకే. కానీ దయచేసి ఏర్పాటు చేసుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నాయి. ఎందుకంటే మన ఆరోగ్యం కంటే ఏది గొప్పది కాదు కదండి. 4 రూపాయలు జీతం తగ్గినా పర్వాలేదు, సంపాదన తగ్గినా పర్వాలేదు, ఇంకో హడావిడి తగ్గించుకొనైనా దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. 10 to 5 అంటున్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ చాలామంది వినరు, కానీ పెద్దవాళ్ళు వింటారు. మీరు పడుకుంటే వాళ్ళు కూడా పడుకుంటారండి, వాళ్ళకి అలవాటు అవుతుంది. మరి అసలు నిద్ర తక్కువైతే ఏం జరుగుద్ది అనేది మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఒకసారి. మెదడు పనితీరు తగ్గిపోతుందండి. మెదడు పనితీరు తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఫోకస్ దృష్టి కేంద్రీకరించడం అంటాం కదా, ఫోకస్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయండి. ఇక ఒత్తిడి, చిరాకు, ఇందాక చెప్పాను కదండి, హార్మోన్ కార్టిసాల్ అనే హార్మోను స్ట్రెస్ హార్మోన్. ఇది నిద్ర ఎంత తక్కువ అయితే అది అంత ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందండి. ప్రొడ్యూస్ అయ్యి చికాకు పెట్టేస్తుంది, గొడవలు అయిపోతాయి. సో ఒత్తిడి పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, అలాగే బరువు పెరుగుతామండి. గుర్తుంచుకోండి, మంచి డైట్ తీసుకుంటున్నాము, డైట్ చేస్తున్నాము, బాగా వర్కౌట్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము అనుకుంటాం, కానీ నిద్ర సరిగా లేకపోయినా కానీ బరువు తగ్గర వాళ్ళు గుర్తుంచుకోండి. అలాగే ఆకలి, నిద్ర తక్కువ ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ అనిపిస్తూ ఉంటుందండి. పొట్ట ఎప్పుడు ఎంటీగా ఉన్నట్టు అనిపించి ఇంకా తినాలనిపించి ఆ జంక్ ఫుడ్స్ గట్రా ఇవన్నీ తినేస్తూ ఉంటారు, అదో ప్రమాదం. సో ఓవరాల్గా వీటన్నిటితో పాటు ఇమ్యూనిటీ పడిపోతుందండి, ఇమ్యూన్ సిస్టమ్ పడిపోతుంది. అంటే త్వరగా వైరస్లు, బ్యాక్టీరియాలు ఇవన్నీ అటాక్ చేసేసి మనల్ని పడేసే అవకాశం ఉంది. కాబట్టి హాయిగా నిద్రపోండి. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? సరే, ఇక్కడ మళ్ళీ ఒకే టైంకి నిద్రపోండి. గుర్తుంచుకోండి, బెడ్రూమ్లో మొబైలు, టీవీ గట్రా ఇవేమీ వాడొద్దు. ఒకవేళ వాడినా పర్టికులర్ టైం పెట్టుకోండి. పక్కన ఉన్న పార్ట్నర్ని ఇబ్బంది పెట్టొద్దు దయచేసి. సో కాఫీలు, టీలు గుర్తుంది కదా, ఏది సాయంత్రం 7 తర్వాత సాధ్యమంత వరకు అసలు సాయంత్రం కాఫీ, టీలకి దూరంగా ఉండటం మంచిది. అది ఏ కాఫీ అయినా ఏ టీ అయినా కానీ ఇది నిద్రపోనివ్వండి. ఇక నిద్రపోయే ముందు చక్కగా మంచి లైట్ మ్యూజిక్కో, చక్కగా ధ్యానమో చేసుకుంటే అద్భుతమైన నిద్ర పట్టేస్తుందండి. ఇంకా చాలా చిట్కాలు చెప్పుకున్నాం మనం నిద్రపోవడానికి. ఎలా ఉండాలి, రూమ్ ఎలా ఉండాలి, వాతావరణం ఎలా ఉండాలి, ఏ టైపు పొటాషియం ఉన్నటువంటి అరటిపండు ఇలాంటివి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఇవన్నీ చెప్పుకున్నాం కదండి. ఇంకా నిద్ర సరిగా పట్టని వాళ్ళు కాస్త పాలు, ఎలాగో పాలు తాగుతున్నాం కాబట్టి కాస్త పసుపు వేసుకుంటే మంచి గోల్డెన్ మిల్క్ అవుతుంది కదండి. నిద్రకి నిద్ర, ఆరోగ్యానికి ఆరోగ్యం. సో మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? అదే ఇబ్బందులు పడుతున్నారా? అపోహలు ఉన్నాయా? అంటే ఒక రూమ్లో పడుకుంటే ఆమె టైంకి ఈయన టైంకి ఆమె పడుకొని ఇబ్బంది పడుతున్నారా? లేదు, తాత్కాలికంగా ఈ ఆలోచన ఏమైనా వచ్చిందా? లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత అయినా అనిపించిందా? మీ ఆలోచన ఏమైనా మార్చుకుంటున్నారా? అంటే అదే స్లీప్ డైవర్స్ అనే పదం బాగాలేదులేండి. విడాకులు అనే పదమే అపశకునంలాగా, అపశుభంలాగా ఉంటుంది కాబట్టి, అశుభం కాబట్టి దయచేసి ఆ పదం వద్దు. కానీ కాస్త నిద్ర కోసం ఒక అవగాహనకు రావడం, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు హాయిగా నిద్రపోవడం, తర్వాత రోజు హ్యాపీగా ఉండటం, హెల్తీగా లేవటం, హెల్తీ రిలేషన్స్ మెయింటైన్ చేయటం కోసం ఈ స్లీప్ డైవర్స్ అనే కాన్సెప్టు బాగుంది కాబట్టి మనం కూడా షేర్ చేసుకుంటున్నాం. లైఫ్ స్టైల్ పాడైపోయింది, మీకు తెలుసు. లైఫ్ స్టైల్లో అనవసరమైన విషయాలు బోల్డ్ అని వచ్చి చేరిపోయినాయి. ఇవేవో మన పెద్దవాళ్ళు తెచ్చారనుకుంటున్నారు. మన పెద్దవాళ్ళు అంటే బాగా పెద్దవాళ్ళు, పూర్వీకులు 4 తరాల కిందట ఏమీ లేవు. ఈ 2-3 తరాల్లోనే ఇవన్నీ వచ్చేసి మనం వాడిని చూసి వీడిని చూసి వాడిని ఏదో వాతలు పెట్టుకున్నాం అన్నట్టుగా వచ్చేసి మన నిద్రను పాడు చేసుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. కాబట్టి నేను ఉద్యమంలాగా తీసుకున్నాను. లైఫ్ స్టైల్కి సంబంధించి అన్నీ లైఫ్ స్టైల్లో ఎక్కడెక్కడ మనం తప్పులు చేస్తున్నాం, ఎక్కడ పప్పులో కాలేస్తున్నాం, ఆ చిన్న చేంజెస్ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు, కుటుంబం బాగుంటుంది, ముందు నిండు నూరేళ్ళు మనం హాయిగా ఉంటామని చెప్పడం నా ఉద్దేశం అండి. సో మరి కామెంట్లో మీ వాల్యుబుల్ ఒపీనియన్ చెప్పండి. ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎలా ఓవర్కమ్ చేయాలి అనుకుంటున్నారు,
మీకు ఇక్కడ సమస్యలు ఏమొచ్చినాయి దయచేసి అవి కూడా చెప్పండి. ఏమేమి సమస్యలు వచ్చాయి అని చెప్పండి. కొత్త సమస్యలు ఏమున్నాయి ఈ వీడియో చూశాక మీకు కొత్తగా మళ్ళీ కొన్ని ఆలోచనలు వస్తాయి కదా, అవి కూడా దయచేసి కామెంట్లో పెట్టండి. ఇక వాళ్ళకి వీళ్ళకి ఏముంది, అందరికీ ఇది అవసరమే కాబట్టి దయచేసి షేర్ చేయండి. మరి ఫాలో అవుతూ ఉంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ అన్నీనండి, అన్ని విషయాలు కూడా మనం షేర్ చేసుకుందాం.